మూవింగ్ ఆన్. ఒకవైపు కురుస్తోన్న భారీ వర్షాలు, మరోవైపు కొండ చర్యలు, ఇంకోవైపు పాత రీటైనింగ్ వాల్స్ తోటి విజయవాడ కొండ ప్రాంతం అంతా వణికిపోతోంది. అక్కడ నివసించే వేలాది కుటుంబాలకు వర్షాకాలం అంటే పండగ కాదు, ప్రాణభయం. వర్షం పడితే ఎప్పుడు కొండపై నుంచి రాళ్లు జారి పడతాయో, మట్టి పళ్ళలు విరిగి పడతాయో, చెట్లు కూలుతాయో, డ్రైనేజీలు పొంగుతాయో తెలియక ప్రతిక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉంటారు. గతంలో జరిగిన విషాదాలు ఇంకా మనం మర్చిపోకముందే మరోసారి వర్షాల ముప్పు కొండవాలు ప్రాంతాలని వణికిస్తున్నాయి. వర్షాకాలం రైతులకు వరం కావచ్చు, కానీ ఈ కొండల కింద నివసించే కుటుంబాలకు అదొక ప్రాణ సంకటం. విజయవాడలోని పశ్చిమ తూర్పు కొండల చుట్టూ వందలాది కాలనీలు విస్తరించాయి. ఏళ్ల తరబడి జరిగిన అనధికార నిర్మాణాలు, కొండలను కోసివేసిన రహదారులతో నీళ్లు వెళ్లే దారులు మూసుకుపోయాయి. అవే ఇప్పుడు భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత ఏడాది మొఘల్ రాజపురంలో కొండ చర్యలు విరిగిపడి భారీ బండరాళ్లు ఇళ్లపై పడి నిద్రలోనే 5గురు సజీవ సమాధులైన ఘోరం బెజవాడను కుదిపేసింది. అంతకుముందు ఇంద్రకీలాద్రి, గుణదల, క్రీస్తురాజపురం ఈ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ నివసించే వారిలో 90% మంది రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు వీళ్లే. ఇళ్లలో పనిచేసే మహిళలే. సొంత గూడును వదిలి వెళ్ళలేక చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలి అంటూ వీరు ప్రకృతితో నిత్యం యుద్ధం చేస్తూ ఉంటారు. విజయవాడలో వర్షాకాలంలో ఎక్కువ ప్రమాదంలో ఉండే కొండ ప్రాంతాలేంటో ఒక్కసారి చూద్దాం. మొఘల్ రాజపురం కొండ ప్రాంతం అందరికీ తెలిసిందే ఇది. ఆ తర్వాత సింగ్ నగర్ హిల్ స్లోప్ కాలనీ, ఇక ఇంద్రకీలాద్రి కొండ పరిసరాలు, తర్వాత విద్యాధరపురం కొండ అడుగు ప్రాంతం, రాణిగారి తోట కొండ దిగువ నివాసాలు, వాంబే కాలనీ పరిసర హిల్ స్లోప్ ప్రాంతాలు, వినాయకపేట పాత కొండ ఏరియా, ఇక కండ్రిక గుట్టల సమీప నివాసాలు, ఒడ్డున రిటైనింగ్ వాల్ అవి నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి డేంజరస్ ప్రదేశాల్లో, ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో రిటైనింగ్ వాల్ నిర్మిస్తే అది ప్రజలకు ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటుంది. అది మాత్రం కాకుండా ప్రభుత్వం వారు పన్నులు, కరెంటు బిల్లులు అన్నీ తీసుకుంటున్నారు, కానీ ఇలాంటి వాటి మీద చర్యలు ఏ ప్రాంతాలు మరొకసారి చూద్దాం. మొఘల్ రాజపురం కొండ ప్రాంతం, సింగ్ నగర్ హిల్ స్లోప్ కాలనీలు, ఇంద్రకీలాద్రి కొండ పరిసరాలు చుట్టూ, విద్యాధరపురం కొండ అడుగు ప్రాంతం, రాణిగారి తోట కొండ దిగువ నివాసాలు, వాంబే కాలనీ పరిసర హిల్ స్లోప్ ప్రాంతాలు, వినాయకరావుపేట పాత కొండ ఏరియా, కండ్రిక గుట్టల సమీప నివాసాలు, ఇక పాయకాపురం కొండ అంచు ప్రాంతాలు, గుణదల కొండ పరిసర కాలనీలు, ఇవన్నీ కూడా ఈ డేంజర్ జోన్లోనే ఉంటాయి. కొండ కింద ప్రాంతాల వాసులకు మరో ప్రధానమైన సమస్య డ్రైనేజీ. కొండలపై నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చే వర్షపు నీరు సరైన మార్గం లేక కాలనీలోకి వచ్చేస్తూ ఉంటుంది. డ్రైన్లు పూడిపోవడము, చెత్త పేరుకుపోవడం వల్ల నీరంతా ఇళ్లపైకి దూసుకొచ్చేసి ముంచేస్తూ ఉంటుంది. చెట్లు కూడా ప్రమాదకరంగా మారాయి. బలమైన గాలులకు వేర్లు బలహీనపడ్డ చెట్లు కూలిపోతూ ఉంటాయి. రోడ్లపై, ఇళ్లపై, విద్యుత్ తీగలపై చెట్లు పడి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాల నుంచి ప్రాణ నష్టం నివారించాలంటే ఏం చేయాలి అది కూడా చూద్దాం. హెచ్చరికలు వచ్చిన వెంటనే కొండ కింద ఇళ్లను తాత్కాలికంగానైనా ఖాళీ చేయించేయాలి. కొండల నుంచి రాళ్లు జారితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. పగుళ్లు కనిపించిన ఇళ్లలో అస్సలు ఉండకూడదు. విద్యుత్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్పై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. కొండ కింద ప్రాంతాల్లో నిరంతర రెస్క్యూ టీమ్స్ని సిద్ధంగా ఉంచాలి. ఈ జాగ్రత్తలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బాగా బలోపేతం చేశాయి. ఈసారి కొండ కింద ప్రాంతాల్లో ఎక్కువ రెస్క్యూ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసి స్థానికులను కాపాడాలని కోరుతూ ఉన్నారు.